ఏడుకొండల ఎంకన్న స్వామిని దర్శించుకోవాలంటే ఎంతన్న పుణ్యం ఉండాలి. ఆ స్వామి రప్పించుకుంటే గాని పోమని నమ్ముతారు చాలా మంది. ఇక పోతే లైన్లో నిల్చుంటే గంటలైన దర్శనం కాదు. గంతమంది ఉంటారు మరి స్వామికి భక్తులు. గీ దునియా మొత్తం స్వామి భక్తులేనాయే. అయితే గియాల నాయకులు హీరోయిన్లు ఆ ఏడుకొండల ఎంకన్న స్వామిని దర్శించుకుండ్రు. మరి వాళ్ళందరి గురించి ఆడ రీల్స్ తీసేటోళ్ళ గురించి అరుచుకుందాం పాండ్రి. ఏడుకొండల ఎంకన్న స్వామిని చూడాలంటే బస్సుతోని పోయేటోళ్ళు కొందరైతే కాలినడకన పోయేటోళ్ళు ఎక్కువ మంది. నిన్న పొద్దుమికి నడుచుకుంటా షాల్ చేస్తే ఇక దర్శనం అయినాక జర్రంత రికమై ఇలా పొద్దుగల స్వామిని దర్శించుకుంటారు. జాగృతి పెద్ద మేడం కవితక్క, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ ఇట్లా చాలా మందే వచ్చిండ్రు. నిన్న నడిచిన కవితక్క ఇలా పొద్దుగల స్వామిని దర్శించుకున్నది. లిక్కర్ కేసుల క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పేసి స్వామి దయ అక్క మీద ఉన్నదని చెప్పుకొచ్చింది. గందుకే స్వామిని దర్శించుకుందామని వచ్చిందంట. ఇనుండ్రొకపారి ఏమంటుందో కవితక్క. గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్గా నేను ఏదైతే చెప్తూ వచ్చానో సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇక కాంతారా 2 హీరోయిన్ రుక్మిణి అక్క సుత వచ్చింది. కొందరు పోటువలు గుంజితే అట్టబడకుండా ఇచ్చింది సెల్ఫీలు. ఇక జాన్వీ కపూర్ సుతము నిన్న నడిచి ఇలా పొద్దుగల స్వామిని దర్శించుకున్నది. కానీ మెట్లు ఏకంగా దర్శనం చేసుకొని రాగా పోటువోలు వీడియోలు తీసేటోళ్ళను నచ్చినట్టున్నది. జరంత ముఖం కోపంగానే పెట్టింది. ఇక కక్కలేను మింగలేను అన్నట్టు అద్దంటలేదు. కానీ వీడియోలు ఇట్టం లేనట్టుగా అనిపిస్తుంది మేడము. గిదిగిట్లుంటే తిరుమల తిరుపతిలో అస్సలు రీల్స్ చేయొద్దు, పద్ధతులు పాటించాలి. అయినా సరే కొందరు ఇక ఎగురుడే ఎగురుతాండ్రు. సుక్క ముక్క నడవని దేవుని కాడ డించాకు ట్రెండింగ్ పాటలకు స్టెప్పులు వేయబట్టే భక్తి పాటలు దొరకనట్టే ఇక కొంటె పాటలు పెట్టుకుంటాండ్రు, ఎగురుతాండ్రు. ఎంకన్న స్వామిని దర్శనం చేసుకున్నాడు ఏమో కానీ ఫోన్లు తీసుడు రీళ్లు చేసుడే పని. గోవిందనామాలు వలుకుడు మర్తాండ్రు, గాయగత్తర్ పాటలు పెడతాండ్రు. ఆడోళ్ళు ఏయంగా మేమెందుకు తగ్గుతామని మగ పొరగాళ్ళు సుత గదెతో వదొక్కుతుండ్రు. తృప్తిగా దేవుని కలుసుకున్నామా, మనసారా మొక్కుకున్నామా, ప్రసాదం తీసుకొని పోయినామా అన్నది పక్కన పెట్టి ఏరీలు చేద్దాం, ఏడియోలు అయితే బగ్గ లైకులు వస్తాయి, కామెంట్లు వస్తాయి అన్నది కాయిస్తున్నట్టున్నది వీళ్ళకు. నడిమిట్లనైతే హీరోయిన్ నయనతార పెద్ద షూటింగే చేసింది. మొన్నటికి మొన్న తమిళనాడుకేంచి వచ్చిన ఓ జంట ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. యూట్యూబర్ జ్యోతక్కనైతే గా మధ్య చిన్నతనం అనిపించే మాటలు మాట్లాడింది. ఇక దువ్వడ శ్రీనివాసు, దివ్వల మాదిరిసుత తిరుపతి కొండ మీద మొన్న పోటువలు రీల్స్. దీంతో కోపం వచ్చి ఇక పెద్దసార్లు ఇక రీల్స్ చేయొద్దు, చేస్తే చర్యలు తప్పై ఇక సినిమా పాటలు వినిపించద్దని ఇక గట్టిగా కండిషన్లు పెట్టిండ్రు. ఇంకొక ముచ్చటల్లో ఇక నిన్నైతే తనుజ మేడంది పుట్టిన దినం కదా, ఇక ఆమె పుట్టిన దినం అని చెప్పేసి కేక్ కూడా కట్ చేయించింది మాధురి మేడము.